హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమైందో ఏమో తెలియదు, ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది, పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్న కుట్రని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా. తన చుట్టూ అల్లుతున్న విశ్వవలయాన్ని వీళ్ళు గమనించేశారు. తనని ఏదో ఒకటి చేద్దామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి భూస్థాపితం చేస్తాం అన్నాడు. భూస్థాపితం అంటే ఏంటి? భూస్థాపితం అంటే చంపేసి భూమిలో పెడతారా? చెప్పండి, భూస్థాపితం అంటే ఏంటి? ఆ బట్టబుర్ర స్పీకర్ ఏమో, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తురాదు, ఏదో ఉంటది, ఆయనేమో నిపోలేదు, ఓడిపోయాడు, ఎలా చంపాలా అని స్కెచ్లు వేస్తారు. ఇంకొక మహా తాగుబోతూ గొప్ప నాయకురాలు సోడా కలుపుకోకుండా స్కాచ్ ని ఆ విధంగా గటగట తాగే పరమ తాగుబోతురాలు ఆడు ముందు తాగి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ పురిట్లోనే గొంతు పిసిగా చంపేయటం మంచిదనేది. అసలు ఇది ఆడదేనా అని అందరూ అడుగుతున్నారు. అలా అనొచ్చా? ఇది ఆడదేనా అనుకోండి, ఈవిడ ఆడదేనా? నిజంగానే అమ్మ పుట్టుక పుట్టిందా, లేదంటే ఏదో అంటారు పదం అదా అని అడుగుతున్నారు. మీరేం సమాధానం చెప్తారు? వాడేమో ఇంకొక బుచ్చులేని బుచ్చే చౌదరి, నేను చంపితే తప్పేంటి అంట. ఇవి నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఆయన బుచ్చే చౌదరి మన పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అంట. ఇలా నీచంగా మాట్లాడే రాజకీయ నాయకులంతా ఒకే పార్టీకి చెందిన వారే ఉంటాం. ఒక రేణుకా చౌదరి మాత్రమే వేరే పార్టీకి చెంది ఉంటాం. ఆవిడ కూడా కులగజ్జితోనే ఇటువంటి విస్తృతమైన మాటలు మాట్లాడిందని చెప్పడం వెనక చాలా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోకి వెళ్తే వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని సోకాళ్ళు కూటమి నాయకులు, అరే మేము పథకాలు ఎన్ని ఇచ్చామని అబద్ధం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు ఏంద్రా బాబో అనుకునే వాళ్ళు, రెడ్ బుక్ మడిచి ఎక్కడని పెట్టుకో మేము దాన్ని లెక్క చేయమంటూ రోడ్డు మీదకి తొండోపోతండాలుగా వస్తున్న ప్రజలు, పోలీసులు విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ 2-3 వేల మందిని పెట్టినా కూడా, రోడ్డులు సైతం బ్లాక్ చేసినా కూడా బ్యారికేడ్లను పీకేస్తూ పొలాలు, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు అన్ని దాటుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నటువంటి ప్రజల్ని చూసి వీళ్ళకి వాచిపోతుంది. అది తట్టుకోలేక ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొండోడబ్బా, ఆయన పైన కేసులు పెట్టారు, ఎదురు నిలబడ్డాడు, ఆగలేదు. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. సోనియా గాంధీతో కలిసి టీడీపీ వాళ్ళ కేసు పెట్టి తగ్గలేదు. ఆయన పైన 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని దోచేశాడని అన్నారు, దడవలేదు, అది అబద్ధమని తేల్చిపడేశారు. కత్తులతో, రాళ్లతో దాడులు చేయించారు. ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో అటాక్ చేయించారు. ఆ తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో రాళ్లతో కొట్టారు, తల పగిలింది, అయినా కూడా తడవలేదు. ఇప్పుడు ఆయన పైన కుట్ర పని భూస్థాపితం చేద్దామంటున్నారు, అయినా దడవట్లేదు, భయపడతలేదు, వెనకడుగు వేయట్లేదు, ప్రజల్లోకి వెళ్ళడం ఆపట్లేదు. కుటుంబం మొత్తాన్ని చీల్చి డబ్బులతో కొని సొంత కుటుంబ సభ్యులతోనే సొల్లు పురాణాలు చెప్పిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు గెలవరు, ఇల్లు గెలవరు, అదంతా వేరే విధంగా నడుస్తుంది. అన్ని కష్టాలు పడి సొంత తండ్రి హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే గుండెల నిండా భారంతో కన్నీటి పర్యంతమైతే ఏ ఒక్కడు పక్కన చేరి ఓదార్చినోడు లేడు. అధికారంలోకి ఎక్కడొస్తాడని జైల్లో పెట్టి హింసించిన వాళ్ళే రోడ్ల మీద వెళ్తుంటే, ప్రజల కోసం వెళ్తూ ఉంటే అవహేళన చేసిన వాళ్ళే. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అని నిరూపించుకున్న తర్వాత అతన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదని అర్థమైంది. ఎందుకంటే 151 సీట్లు ఓన్లీ ఒకే ఒక పార్టీ చంద్రబాబు నాయుడుగా వాళ్ళని వీళ్ళని కలుపుకొని గెలవకుండా ఒంటరిగా గెలిచాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడం ఏ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాదు, వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది అని గీత గీసి ఆట ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేనొక్కడనే ఇటువైపు, మీరు ఎంతమంది అటువైపు ఉంటారో ఉండండిరా అంటూ కబడ్డీ 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 ఆడిన జగన్మోహన్ రెడ్డి, అరే పథకాలు డబల్ చేసి చెప్పన్నా నువ్వు గెలుస్తావని చుట్టుపక్కల మూకలంతా చెప్పినా కూడా నేను ప్రజలకు అబద్ధం చెప్పను, నా బడ్జెట్ ఏంటో, రాష్ట్ర బడ్జెట్ ఏంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలను నాకు తెలుసు, నేను అదే మాట మీద నిలబడతా, ఓడిపోయిన పర్లా అబద్ధం మాత్రం చెప్పనని నిలబడ్డ మేసమున్న పులివెందుల పులి, దమ్మున్న రాజశేఖర్ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇన్ని అడ్డంకులు పెట్టిన ఆగని వ్యక్తిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లి
ఆయన ప్రజల్లోకి వెళ్తాం ఆపాలని ట్రై చేశారు కూటమి నాయకులు. అంటే 21 గంటల్లో ఆ వాహనం తిరిగి వచ్చేసింది. దాని కాకుండా ఇంకో వాహనం కూడా బుల్లెట్ ప్రూఫ్ రెడీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది వస్తుందో రాదో తెలియక. అండ్ మొత్తానికి ఇప్పుడు సెక్యూరిటీ డబుల్ అయింది. జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వస్తుందనగానే కూటమి గుండెల్లో బుల్లెట్లు ఆటోమేటిక్ గా దిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. అన్నిటికి మించి అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తీసేసిన, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేసిన, ఆయన కాలి నడకన గతంలో ప్రజల్ని ఓదార్పు యాత్ర అంటూ కలిసిన ఆ సందర్భాన్ని మర్చిపోతే ఎలా? అప్పట్లాగే ఇప్పుడు కూడా జనాల్లోకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా జనాల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తే ఇంకో 3 సంవత్సరాలు మీడియా ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంటది. కూటమి కుప్పి గంతుల్ని, కూటమి కుళ్ళు జోకుల్ని పట్టించుకునే మీడియానే ఉండదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో ఓవరాల్ గా ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి భయపెట్టాలంటే అటువైపు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండాలా? జగన్మోహన్ రెడ్డి పైన గెలవాలంటే 100 పార్టీలు జత కట్టి ఒక మొగోడు ఎదురుగా బట్టలిప్పి డాన్సులు చేయాలా? జగన్మోహన్ రెడ్డిని కాన్వాయ్ ని ఆపేసి బంధించాలని చూస్తే మీరు RRR మూవీ చూసారు కదా, ఆకలితో ఉన్న పులులు, సింహాలు, జింకలు, లేళ్లన్నీ ఇంటర్వెల్ బ్యాంకులో ఎన్టీఆర్ తో ఎలా దూకుతాయి, అలాగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ పులులు, సింహాలు, అన్ని జంతువులు కలిసి యుద్ధాన్ని ప్రకటించి ఆ సీనులో ఎంత కల్లోలాన్ని అయితే అవి సృష్టించాయో అంతకి 100 న్యూస్ ని క్రియేట్ చేయగలుగుతాయి. సో అర్థం చేసుకోవాల్సింది ఒకటే, బలవంతుడు ఎప్పుడైనా ఓడిపోవటం చూసారా? బలహీనుడు ఎప్పుడైనా ఒంటరిగా పోరాడటం చూసారా? కాబట్టి బలవంతుడు ముందు నిలబడాలంటే బలహీనుడికి సైన్యం కావాలా? అదే బలవంతుడు మొండోడైతే ఎంత సైన్యం ఉన్నా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలా? సో జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడే పిల్ల సైనికులు, మత సైనికులు, అదేవిధంగా బలం లేని, ధైర్యం లేని సైనికులు ఎంతమంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, గెలిచి తీరుతాడు, అంతే. సో మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి వచ్చేసింది. మళ్ళీ ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. మామిడి రైతులతో మమేకమై వాళ్ళ బాధలు వినడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సో గెట్ రెడీ. ఇన్ని నిందలేశారు కదా, మరి ఈసారి ప్రజలు వస్తారో లేదో చూద్దాం. మొన్నేమో కట్టడి చేశారు, ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇప్పుడు నిందలేశారు ఆపడానికి, ఇప్పుడు ఎంతమంది వస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.